అరే ఈ ఐడియా నిజంగా యూనిక్ గా ఉంది. మెల్లగా మాట్లాడండి నాన్న, అమ్మ వింటుంది. హా, అమ్మకు దీని గురించి ఏం తెలియకూడదు. అప్పుడే అమ్మకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు. మమ్మీ ద సూపర్ గర్ల్. స్కూల్కి ఎండాకాలం సెలవులిచ్చారు. గట్టు చింకీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్క్లో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే పింకీ చూస్తుంది ఒక షాపింగ్ మాల్ యొక్క పెద్ద పోస్టర్. దాని మీద రాసుంటుంది మదర్స్ డే సేల్ అని. ఫ్రెండ్స్, రేపు మదర్స్ డే కదా, మీరు ఏదైనా ఆలోచించారా రేపు ఎలా సెలబ్రేట్ చేయాలని? నేను మా అమ్మకి చాక్లెట్ బాక్స్ గిఫ్ట్ గా ఇస్తాను. నా ఫేవరెట్ చాక్లెట్స్, ఎందుకంటే అది తర్వాత నేనే తింటాను కాబట్టి. నువ్వు అస్సలు మారవురామా ఆంటీ. నేనైతే అమ్మకు ఒక గ్రీటింగ్ కార్డ్ గిఫ్ట్ ఇచ్చి విష్ చేస్తా. నేను కూడా గ్రీటింగ్ కార్డ్ ఇస్తాను, పోయినసరి కంటే బెటర్గా. ఇది విని చింకీ గట్టుతో ఇలా అంటుంది. ప్రతిసారి కార్డ్ ఇంకా గిఫ్టేనా? కొత్తగా ఏదైనా ఆలోచించొచ్చు కదా. మరేం చేద్దాం? ఆ నవ్వుకు అసలు అర్థం ఏంటి? నీకేదైనా కొత్త ఐడియా ఉందా? హా గట్టు. నాకు కూడా చెప్పు, నీ మైండ్లో ఏం నడుస్తుందో. గట్టు, ఈసారి మనం అమ్మకి గిఫ్ట్ ఇవ్వకుండా తన జీవితం మొత్తం తనకి ఒక కథలా వినిపిద్దామా? ఒక ప్రెజెంటేషన్ లాగా. ప్రెజెంటేషన్? హా, అమ్మ చిన్నతనము, అమ్మ కళ్ళలు, తన ఫన్నీ విషయాలు ఇవన్నీ మనం టీవీలో చూపిద్దాం. ప్రెజెంటేషన్ వేసి ఒక కథలాగా. అరే, ఐడియా మస్తున్నది. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి ఆనందంగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి అటు ఇటు చూస్తారు. అమ్మ కిచెన్లో ఒక మూల ఉంటుంది. నాన్నెక్కడున్నాడు? అక్కడున్నారు, పద. ఆ తర్వాత ఇద్దరూ మెల్లగా నాన్న దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరగా కూర్చుంటారు. అదేదో ఆయనకి పెద్ద సీక్రెట్ చెప్తున్నట్టు. ఏమైంది? ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? మేము ఈసారి అమ్మకు మదర్స్ డేకి ఏదైనా కొత్తగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. కొత్తగా అంటే? మేము అమ్మ జీవితంలో జరిగినవన్నీ ఒక స్టోరీ ప్రెజెంటేషన్ లాగా చూపించాలనుకుంటున్నాం. తన చిన్నతనం, తన కలలు, ఫన్నీ స్టోరీస్. అరే, ఇది మాత్రం అద్భుతమైన ఆలోచన. కాబట్టి నాన్న, అమ్మ గురించి మీకు మాకంటే ఎక్కువ తెలుసు కదా, మీరే చెప్పండి అమ్మ గురించి అన్ని విషయాలు. సరే, కానీ నేను చెప్పినట్టు మీ అమ్మకు అస్సలెప్పుడూ చెప్పొద్దు. పిల్లలు, మీ అమ్మ స్కూల్లో చాలా బాగా చదివేది, అందుకే అందరి టీచర్లకు ఫేవరెట్ స్టూడెంట్. నిజంగానా? చదువులోనే కాదు, పాటలు కూడా బాగా పాడుతుంది. ఒకరోజు కాలేజ్ యాన్యువల్ డేకి మంచి పాట పాడింది. అది విని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు కాలేజ్లో. అయితే అమ్మ సింగర్ అవ్వాలనుకుందా? అవును, ఏదో ఒకరోజు పెద్ద సింగర్ అవ్వాలనుకుంది అమ్మ. చింకీ ఇంకా గట్టు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తారు. తర్వాత జీవితం ముందుకు సాగింది. కెరియరు, పెళ్ళి, తర్వాత మీరు. దాంతో తన డ్రీమ్ మధ్యంతరంగా ఆగిపోయింది. ఆ మాట విన్న తర్వాత చింకీ కళ్ళల్లో నీళ్ళొస్తాయి. తను త్వరగా నోట్బుక్లో ఒక విషయం నోట్ చేసుకుంది. హా, ఇప్పటికీ అమ్మ కిచెన్లో ఒంటరిగా ఉంటే పాట పాడుతూ ఉంటుంది. ఇది మన ప్రెజెంటేషన్లో చాలా ముఖ్యమైన విషయం అవుతుంది నాన్న. నాన్న అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గట్టు ఇంకా చింకీ పనిలో పడిపోతారు. చింకీ అమ్మ జీవితంలో జరిగినవన్నీ డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. గట్టు ల్యాప్టాప్లో ప్రెజెంటేషన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెడీ చేస్తూ ఉంటాడు. గట్టు, నువ్వు ఈ షోకి ఏమైనా నేమ్ ఆలోచించావా? మమ్మీ, ద సూపర్ గర్ల్. ఇది కొంచెం ఫిల్మీగా లేదా? అమ్మకు సినిమాలంటే ఇష్టం. హా, ఈ టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత చింకీ అన్ని డ్రాయింగ్ ఫొటోస్ తీసి ల్యాప్టాప్లో అప్లోడ్ చేస్తుంది. గట్టు ఆ ఫొటోస్ అన్ని అతని ప్రెజెంటేషన్లో యాడ్ చేసి రెడీ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యూజిక్ ఎలా ఉంటుంది? ఈ మ్యూజిక్ ఈ స్లైడ్తో కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. గట్టు ప్రెజెంటేషన్లో కొన్ని ఫినిషింగ్ టచ్ చేసి ఆ తర్వాత ఇలా అంటాడు. ఫైనల్లీ
ప్రెజెంటేషన్ రెడీ అయింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఏం మాట్లాడకుండా అలా నవ్వుకుంటారు. మరుసటి రోజు మదర్స్ డే వస్తుంది. ఆ రోజు గట్టు ఇంకా చింకి రోజు మొత్తం అమ్మకి మదర్స్ డే విషెస్ చెప్పరు. అమ్మకు అనిపించింది వాళ్ళు మర్చిపోయారేమో అని. కానీ సాయంత్రం అయిన వెంటనే పిల్లలు అలా సర్ప్రైజ్ షోకి రెడీ అవుతూ ఉంటారు. గట్టు త్వరగా చీ, అమ్మ ఇప్పుడు గదిలో ఉంది, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఈ కేబుల్ ల్యాప్టాప్ కు కనెక్ట్ అయితే లేదు. స్ట్రైట్ గా పెట్టు, ఉల్టా పెడుతున్నట్టున్నావు. అరే సరే. టీవీలో అమ్మ సూపర్ గర్ల్ అనే టైటిల్ మెరిసిపోతూ ఉంటుంది. ఇద్దరూ ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నాన్న అక్కడికి వస్తారు. పిల్లలు అంత రెడీయా? ఇంకా 2 నిమిషాల్లో నాన్న. గట్టు ఇంకా చింకి కుషన్ సెట్ చేస్తారు. ఇంకా అమ్మ కోసం వెల్కమ్ బ్యానర్ కూడా కడతారు. ఎలా ఉంది ఇది? అరే సూపర్ ఉంది. ఉండు, అమ్మని పిలుస్తా. అరే వింటున్నావా? ఒకసారి రూమ్లోకి రా. అమ్మ బయటికి వస్తుంది. అక్కడున్న సెటప్ అంతా చూసి ఒక్క నిమిషం అలా ఆగిపోతుంది. ఇదంతా ఏంటి? హ్యాపీ మదర్స్ డే అమ్మా. నువ్వేమా సూపర్ గర్ల్. థ్యాంక్ యూ పిల్లలు. ఇది నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్. టీవీలో డ్రామాటిక్ మ్యూజిక్ తో పాటు స్క్రీన్ లో మొదటి ప్రెజెంటేషన్ వస్తుంది. అమ్మ ద సూపర్ గర్ల్. అది చూసి అమ్మ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇవాళ ఈ ప్రత్యేకమైన రోజు మేము అమ్మ కథని ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అమ్మ ద సూపర్ గర్ల్. గట్టు ఇంకా చింకి ఒకరి తర్వాత ఒకరు ప్రతి స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తన చిన్నతనం, తను స్కూల్లో ఫస్ట్ రావడం, ఇంకా తను సింగర్ అవ్వాలనుకోవడం, తను స్నేహితులతో కలిసి చేసిన అల్లరి, తన జీవితంలో ముందుకు వెళ్ళడం వల్ల తన కలలను ఎలా వెనుక వదిలేసింది అనే విషయాలు మొత్తం. ఇక అమ్మ నిర్ణయించుకున్నదేంటంటే ఆమె యొక్క అతిపెద్ద డ్రీమ్ తన ఇల్లు మరియు తన కుటుంబం. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాన్న మెల్లగా తన చెయ్యి నిమురుతూ ఉంటాడు. మీరు మాకి చాలా ఇచ్చారమ్మా. మీ సమయం, మీ కలలు, ఇంకా మీ ప్రేమ కూడా. అలా రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. మేము మా తరపు నుంచి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నామమ్మా. నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ మమ్మీవి, ద రియల్ సూపర్ గర్ల్. అమ్మ కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. తను ఇద్దరి పిల్లలని గట్టిగా హత్తుకుంటుంది. ఇలాంటి షో గిఫ్ట్ లాగా ఏ తల్లికి ఎవరూ ఇచ్చిండరు గట్టు చింకి. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి నవ్వుకుంటారు. ఇలా గట్టు ఇంకా చింకి మదర్స్ డే కుటుంబంతో కలిసి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.